ఇచ్చు బీజేపీతోనే ఉంటే 50-50 వస్తాయా ఒకవేళ ఎక్కువే వచ్చేమో 60-40 వచ్చేమో అంటే 60% నువ్వే తీసుకో పవన్ కళ్యాణ్ అని చెప్పినే చెప్పచ్చు. ఏముంది 1/3 అనేది ఈ నోటి నుంచి వచ్చేసింది చాలా రోజుల తర్వాత. రేపొద్దున్న కాంప్రమైజ్ అవ్వడం వెనక్కి తగ్గడం ఏమైనా జరుగుద్దా, లేదు అదే దాని మీద ఉండుంటే పొత్తు తెగదెంపులు ఖాయమని అనుకోవాలా? నేను అనుకోవడం 45-50 దగ్గర కన్నా తెగకపోతే తిరుగుబాటు కార్యకర్తలోనే వస్తుంది. 15-20-25 తీసుకుంటే కాపు సామాజిక వర్గంలో విపరీతమైన అలజడి వస్తుంది. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అది కూడా మేనిఫెస్టోని పెట్టమని చెప్తున్నాడు అటైనా. అందుకు సిద్ధపడి అది కూడా ఫస్ట్ 1.5 ఏడాది తనకి అన్నటువంటి అందుకు అంగీకరించకపోతే రివర్స్ అవుతుంది. ఇప్పటివరకు కొంతమంది ఈ పొత్తునైతే వ్యతిరేకించారు. జనసేన, టీడీపీ, జనసేనలోనే చాలా మంది బయటకు వచ్చారు సోషల్ మీడియాలో. ఇప్పుడు చాలా మంది మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, జోష్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రకటన చేసిన తర్వాత రేపొద్దున మళ్ళీ నాన్న డ్రాప్ అయితే అది భారీ దెబ్బ అవుదా? అనవసరంగా వాళ్ళే తిరగబడతారు. ఇప్పుడు ఇది అయ్యాక ఖచ్చితంగా దాంట్లో ఒక 5-10 అటు ఇటు పోతే పట్టించుకోరు. అదేలే అలా 50 వరకు రావాలి. ఒక ఏడాదన్నా సీఎం ఉండాలి. లేదు అనుకుంటే మాత్రం తిరుగుబాటు జనసేనలో వస్తుంది ఈ దఫా. అంటే ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో ఉందా? అంతే, విసిరి వదిలేశారు. చంద్రబాబు గారి కోర్టులో ఉంది. ఆయన ఏం చేయాలో ఆయన ఏ గేమ్ ఆడతారు.